హాయ్ గాయ్స్, సో ఈరోజు అయితే మా అమ్మ లంచ్ బాక్స్లోకి ఈజీగా అండ్ వితిన్ 15 to 20 minutesలో అయిపోయే 3 కర్రీస్ అయితే చేస్తుందన్నమాట. సో లెట్స్ రాక్ ఇన్ టు ద వీడియో. హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను వంకాయ చిలకడ దుంపల పులుసు చేస్తున్నాను. సో దానికోసం అయితే ఒక బౌల్ తీసుకుని అందులోకి కొంచెం ఆయిల్ అయితే వేసుకొని, మా అమ్మ దీనికి వాయిస్ ఓవర్ ఇవ్వడం మర్చిపోయింది, సో నేను చెప్తున్నా. అండ్ అందులో కొన్ని ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి. ఐ మీన్ సన్నగా కట్ చేసిన ఆనియన్స్ అనమాట. అండ్ ఆఫ్టర్ దట్ చిలకడ దుంపలు ఇవన్నీ వెజిటేబుల్స్ అయితే కట్ చేసి పెట్టేసుకోండి ముందే. సో అంటే అవి మగ్గే లోపల ఇవి కట్ చేసి పెట్టుకోండి. ఉల్లిపాయలు మగ్గిపోయినాయండి. ఇప్పుడు చిలకడ దుంపలు వేసేస్తున్నాను, అలాగే వంకాయలు కూడా. చిలకడ దుంపలు వేసేసిన తర్వాత బ్రింజాల్స్ కూడా వేసేసుకోండి. టమాటాలు ఏమి ఎక్కువ అవసరం లేదు, ఒక 2 చాలు. టమాటా వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుందని. తర్వాత ఎలాగో చింతపండు రసం వేస్తాం కాబట్టి ఇవి కూడా వేసేసుకున్నాం. ఒకసారి కలిపేసుకుని మూత పెట్టుకుందామండి. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు పసుపు వేసుకుంటే తొందరగా మగ్గితే, ఫస్ట్ ఉప్పును పసుపు వేసేస్తున్నాను నేను. ఒకసారి కలుపుకుందాం మళ్ళీ. ఇవి బాగా మగ్గిన తర్వాత కారం వేసుకుని నీళ్ళు వేసుకుందాం. ఇప్పుడు ఇందులో కారం కూడా వేసేసుకుంటున్నాను. కారం బాగా కలిసిపోయింది. ఇప్పుడు వాటర్ కూడా వేసేస్తున్నాను. ఇది బాగా ఉడికిన తర్వాత కొంచెం చింతపండు రసం వేసుకోవాలన్నమాట. ఇది దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు చింతపండు రసం కూడా వేసేస్తున్నాను నేను. మరీ ఎక్కువ అవసరం లేదు దీనికి, ఎందుకంటే పులుపు మరీ ఎక్కువ ఉన్నంత బాగుండదు. ఇది ఇప్పుడు ఒకసారి కలిపేసుకుని ఉప్పు చూసుకొని ఉప్పు కూడా వేసుకున్నాం కొంచెం. మూత పెట్టేసి దగ్గరగా ఉడికించుకోవాలి. నేను ఇవి మామూలుగా పిల్లల కోసం అయితే చేసిన లంచ్ బాక్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మార్నింగ్ కరెక్ట్గా ½ an hourలో మీకు ఈ 3 వంటలు అయిపోతాయి. ఇంట్లో కొత్తిమీర వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. కానీ ఇంట్లో కొత్తిమీర లేదు, నేను మార్కెట్కి ఏం తెప్పిలేదు, కొత్తిమీర లేదు, అందుకని చెప్పేసి నేను కొత్తిమీర వేయలేదమ్మా. వేడిగా ఉన్నాయి కాబట్టి నేను మూత వేయట్లేదు. వేడి చల్లారిన తర్వాత మూత వేస్తాను. మా బాబు కోసం ఏమో క్యారెట్ ఫ్రై చేస్తున్నాను. ఒకటి సరిపోతుంది, వాడు ఒక్కరికే కాబట్టి. ఏంటి క్యారెట్ పీల్ తీసేసుకున్నాను, ఇది తురిమేసుకుంటాను ఇప్పుడు. ఇది మా అబ్బాయి తురిమేస్తున్నాడు, నాకు చేతులు నొప్పి అన్నానని చెప్పేసి. అటు సైడ్ నుంచి తురమరా, ఒకటే సైడ్ కదా మొత్తం తురమాలి. అలా కాదు నాన్న, ఇలా స్ట్రైట్గా పెట్టేలా, అది అలా తురిమితే తొందరగా వచ్చేస్తుంది. నాకు హెల్ప్ చేయడానికి అయితే ముందుంటాడండి మా అబ్బాయి. ఇది క్యారెట్ ఫ్రై కోసం కొద్దిగా వెల్లుల్లిపాయలు చిన్నగా ఎందుకు కట్ చేశానంటే, ఇలా కట్ చేసేస్తే మా పిల్లలు తినేస్తారు, లేదా పాయలో వేస్తే పక్కన పెట్టేస్తారు. ఫ్రైలో తింటే బాగుంటాయి కాబట్టి నేను ఇలా కట్ చేసుకున్నాను. కొంచెం జీలకర్ర, కొద్దిగా ఆవాలు, ఒక 2 ఎండుమిర్చి, ఇది గాను నూనె, అందుకని చెప్పేసి ఇలా నువ్వు వస్తుంది అనమాట. తాలింపులు అయితే ఎక్కే ఆగలేదు, వేసేస్తున్నాను ఇప్పుడు ఇందులో. మామూలుగా
లాస్ట్కి అయితే కొబ్బరి కూడా వేస్తాను. ఇప్పుడు వాడికి బాగాలేదు కాబట్టి నేను కొబ్బరి వేయట్లేదు, ఓన్లీ క్యారెట్ ఒకటే చేస్తున్నాను. క్యారెట్తో పాటు బీన్స్ కొబ్బరి కూడా వేసి చేసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది. ఇంకొకసారి నేను ఆ వీడియో పెడతాను. కూడా వేసేసుకుందాం, తొందరగా ఫ్రై అవుతుంది. కొంచెం కాబట్టి కొంచెం తెచ్చాను. క్యారెట్ అయిపోయిందండి. క్యారెట్ ఎక్కువ ఫ్రై చేయను నేను, ఎందుకంటే దీంట్లో విటమిన్స్ పోతాయి అంటారు. లైట్గా ఫ్రై చేస్తాను, వాడికి కూడా అలాగే ఇష్టం. మరి ఎక్కువ ఫ్రై చేసిన తినడు. గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నాను. దీనికైతే ఇవన్నీ ఒక బాక్స్లో తీసేసుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇవన్నీ మళ్ళీ ఎక్కడికక్కడ అన్నీ గత్తర కొట్టి ఇవన్నీ తీసి పక్క పెట్టేసుకుంటే నాకు ఈవినింగ్ అంత పని ఉండదు అనమాట. మళ్ళీ డ్యూటీకి వెళ్ళి వచ్చేసరికి ఇవన్నీ పక్క చేరిపోతాయి. ఎందుకు అదే కనుక ఇప్పుడు చేసి ఈ బాక్స్లో తీసుకుని కడిగి పెట్టేసుకుంటే మధ్యాహ్నం అంత పని ఉండదు. ఇది నేను పేరు చెప్పట్లేదు, ఇది కూర చేసి చూడండి ఎలా ఉంటుందో చూసే చెప్పండి. ఫస్ట్ వెల్లుల్లిపాయలు, నెక్స్ట్ పచ్చిమిర్చి అయితే వేసింది, అండ్ ఇది ఆనియన్స్ చిన్నగా కట్ చేసి వేసింది అన్నమాట. అది కొంచెం సేపు ఫ్రై అవనివ్వండి, అది మగ్గనివ్వండి. ఇవి ఆనియన్స్ని కాడలు అంటారు కదా, అవి ఉల్లికోళ్ళు అంటారు. ఉల్లికోళ్ళు అంటారు, ఉల్లి పొడతారు కూడా అంటారు. ఒకసారి అవన్నీ ఫ్రై అయితే వేసేసుకోండి గైస్. లాస్ట్లో ఈ కర్రీ మాత్రం చాలా ఎక్సలెంట్ ఉంటుంది. ఇది మా అమ్మాయి కోసం స్పెషల్గా చేస్తున్నాం దాని కోసం. అందులో తనకి చాలా ఇష్టం ఈ కర్రీ, అందుకని చెప్పి చేస్తున్నాం. మా పిల్లలిద్దరికి వంకాయ తింటే పడదండి, దొరుకులు వస్తారు. చాలామంది అంటారు కానీ వీళ్ళిద్దరికి అసలు వంకాయ పడదు, అందుకోసం వీళ్ళ కోసం సపరేట్గా చేస్తాం. క్యారెట్ ఏమో ఈయన తిండు, ఎగ్ ఏమో వాడుతున్నాడు. ఇద్దరితో అన్ని తలనొప్పులు ఉన్నాయి నాకు, అందుకని వాడికి క్యారెట్, ఇందులో కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. కారం, అవి మిరపకాయలు అనమాట, ఎక్కువ కారం ఉంటాయి అందుకని చెప్పి కొంచెం కారం వేస్తున్నాను. ఈ పసుపు వాటర్ అండి, పసుపు అయిపోయింది అందుకని కడిగేసాను డబ్బా. మళ్ళీ వేరే డబ్బా ప్యాకెట్ తెచ్చుకోవాలి. ఇది కొంచెం ఉడికిన తర్వాత ఈ వాటర్ మొత్తం బ్రేక్ చేసుకోండి. ఇందులో గుడ్లు అయితే వేసేస్తున్నాను. గుడ్లు అంటే ఎన్నో కాదు, 2 గుడ్లు. ఇది బాగా సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి, రోస్ట్ లాగా అయిపోవాలండి. ఇది ఇలా కలుపుతూనే ఫ్రై చేసుకోవాలండి, లేదంటే అడుగు పట్టేస్తే బాగుండదు. ఎందుకంటే వాటర్ అయింది కాబట్టి. నేను ఇది చూడ మర్చిపోయాను. ఎల్లుల్లిపాయ ఎందుకు వేసాను అని అనుకుంటాను. ఇందులో ఎల్లుల్లిపాయ వేసుకుంటే దాని టేస్ట్ అనేది మారుతుంది కర్రీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎగ్కి ఎప్పుడైనా సరే ఫస్ట్ వెల్లుల్లిపాయ వేసుకుంటే ఇలా ఉల్లిపొరకు వేసుకుని చాలా బాగుంటుంది. అంటే ఇంచుమించు కొంచెం మనం ఇది రైస్లో కలుపు తిన్నా కూడా ఫ్రైడ్ రైస్ టేస్ట్ వస్తుంది అన్నమాట. ఆనియన్ వేయకుండా ఓన్లీ ఆ ఉల్లిపొరకు ఒకటి వేసి చేసుకోవచ్చు, కానీ మా పిల్ల తినదు. అందుకోసం కొంచెం ఆనియన్ వేసాను, ఒక చెక్క. మా ఇంట్లోకి వచ్చి అడుగుతావరా? అనందిందా చిన్ను?
క్యారెట్ వేసుకుంటావా, గుడ్డు వేసుకుంటావా? వాడికి ఇష్టం గైస్, మా చిన్నోడికి ఇది ఇష్టమే అది ఇష్టమే. అయిపోయిందండి, ఇది ఆఫ్ చేసుకుంటున్నాను. పులుసు కూడా ఒకసారి చూస్తాను. 2 కర్రీస్ అయితే అయిపోయినాయి. ఇది కూడా అయిపోయింది. ఇది కూడా కట్టేసుకుంటున్నాను. లంచ్ బాక్స్ లోకి ఈజీగా చేసుకునే 3 రెసిపీస్. ఓకే గైస్, బాయ్ గైస్. Yeah guys, bye. Like, share and subscribe.